గైస్ ఈ వీడియో చాలా రోజుల క్రితం చేద్దాం అని అనుకుంటూ ఈ రోజు చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చిందనమాట. ఇవాళ చేయకపోతే ఇంకెప్పుడు చేయలేమో అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ కంటెంట్ కూడా పెద్దగా లేదు. అందుకే దీని గురించి డీటెయిల్గా డిస్కషన్ చేయడానికి అయితే మీ ముందుకు వచ్చేసా. మీరు తమిళ్లో చూసింది నిజమే, రివ్యూవర్స్కి ఏమైంది అనేటటువంటిది అర్థం కావట్లేదు అనమాట. నేను ఈరోజు ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మన దగ్గర రివ్యూ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 10 మెంబర్స్ ఉండొచ్చు. ఆ 10 మెంబర్స్లో 5 మెంబర్స్ పరిస్థితి అయితే అంతలా బాగాలేదనమాట. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్లో రివ్యూ ఇచ్చే వాళ్ళని డేకుతారా డేకరా. ఫ్యూచర్లో ఒక సినిమా రివ్యూ కంటెంట్ పట్టుకొని ఒక సినిమా రివ్యూ ఛానల్ని పెట్టుకొని మనం యూట్యూబ్లో సర్వే అవ్వగలుగుతామా లేదా. ఇప్పుడు 2026 నడుస్తుంది. 2030 కల్లా ఈ రివ్యూ ఇచ్చే వాళ్ళ పరిస్థితి ఏమైంది అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. సో కుల్లా మాట్లాడతా. నా పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటిది కూడా వీడియోలో మ్యాక్సిమం చెప్పేటటువంటి ప్రయత్నం నేనైతే మీకు చేస్తా ఫ్రెండ్స్. సో ఇప్పుడు జెన్యూన్గా మాట్లాడాలన్నమాట. యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేయాలి అని అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఏదైనా ఉంది, చాలా ఈజీ వీడియో ఏదైనా ఉంది అని అంటే ఫస్ట్ థింగ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఒక జనాల్ని ఎంటర్టైన్ చేయటం, ఒక కామెడీ స్క్రిప్ట్ రాసుకొని ఎంటర్టైన్ చేయటం చాలా ఈజీ. ఒక 4-5తో కలిసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటిది ప్లాన్ చేసుకొని, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తున్నాయి కదా, అలా చేయడం కూడా చాలా ఈజీ. ఇంకా వాటన్నిటికన్నా ఈజీ అయిన పని ఏదైనా ఉంది యూట్యూబ్లో అంటే మట్టికి ఖచ్చితంగా రివ్యూ ఇవ్వటం. ఎందుకంటే ఒక 150 ఖర్చు పెడతాం, 250 ఖర్చు పెడతాం, సినిమా చూస్తాం. మనమేమి పెద్ద క్రిటిక్ అవ్వాల్సిన అవసరం లేదు, మనమేమి పెద్ద తోపు అవ్వాల్సిన అవసరం లేదు. సినిమా నాకు నచ్చిందా లేదా అనేటటువంటిది సోది లేకుండా ఒక్క మొక్కలో చెప్తాం. సో దాన్ని ఇవ్వటం అనేటటువంటిది చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. నన్ను అడిగితే యూట్యూబ్లో అప్కమింగ్ ఎవరైనా వస్తే మట్టికి ఖచ్చితంగా రివ్యూస్ని బేస్ చేసుకొని వస్తారు. మరి ఇప్పటిదాకా నాకు తెలిసే ఒక 1000-2000 ఛానల్స్ తెలుగు నుండే రివ్యూ కోసం పుట్టుంటాయి. దాంట్లో మట్టికి ఒక 10-15 మట్టికే గెయిన్ అయ్యాయి. 10-15 మట్టికే రీచ్ అయితే ఉంది. మరి ఫ్యూచర్లో వీటికి రీచ్ ఉంటుందా, ఫ్యూచర్లో రివ్యూ ఇచ్చే వాళ్ళకి రీచ్ ఉంటుందా అంటే 100K 100% నోట్ చేసుకొని పెట్టుకోండి. 2030 కల్లా, మళ్ళీ చెప్తానా, 2030 కల్లా యూట్యూబ్లో రివ్యూస్ ఇచ్చేటటువంటి ఛానల్స్ అన్నీ కూడా కనుమరుగైపోతాయి, నా ఛానల్తో సహా. ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి. మ్యాక్సిమం ఇది స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టుకోండి. 2030 తర్వాత మీరు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే పోస్ట్ చేయొచ్చు. ఎలా చెప్తున్నావు బ్రో, ఎలా పాసిబుల్ అయింది, రివ్యూ ఛానల్స్ అన్నీ కనుమరుగైపోవటం ఏంది, రివ్యూస్ ఇచ్చే వాళ్ళంతా కనపడకుండా పోవటం ఏంది అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే ఫస్ట్ థింగ్ రగాడి బ్రో రిటైర్మెంట్ అయితే ప్రకటించిండు. ఎవడైనా ఏదైనా జాబ్ చేసుకుంటూ రిటైర్మెంట్ ఇస్తాడు, ఏదైనా బిజినెస్ చేసుకుంటూ రిటైర్మెంట్ ఇస్తాడు, ఏదైనా వర్క్ చేసుకుంటూ నాకు చేత కావట్లేదు అని చెప్పి రిటైర్మెంట్ ఇస్తారు. సాఫ్ట్వేర్లో జాబుల్లో చూసినా కానీ మన రివ్యూస్కి రిటైర్మెంట్ ఇవ్వడం అయితే మనోడే స్టార్ట్ చేసినమాట. అంటే ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చిండు అని అంటే తను ఏమన్నాడంటే, నేను జనం కోసం పోరాడతా, ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో పరిస్థితుల గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, వాడి గురించి మాట్లాడతా, ఇక సినిమా రివ్యూస్కి అయితే నేను క్విట్ చెప్పేసా, ఇక వాడి గురించి మాట్లాడను అని చెప్పి తనైతే చెప్పిండు. దానికి గల రీజన్ ఏంటి అని అంటే, ఏమో తను జనాలకి ఏదో చేద్దామని అనుకుంటున్నాడు, అది ఇది అని మీకు తెలుసు. కానీ మీకు తెలియనటువంటి విషయం ఏంటి అని అంటే, తనకి మీద చాలా అంటే చాలా కేసులు పడ్డాయి, తనకు చాలా అంటే చాలా కోర్టు ఆర్డర్స్ వెళ్ళాయి, తనకు చాలా అంటే చాలా బెదిరింపులు వెళ్ళాయి. ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమైంది అనమాట. ఎవడు అయ్యా ఊకునేది, ప్రొడ్యూసర్స్ అక్కడ వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటాయి మీరే చెప్పండి. కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. అలాంటి వాళ్ళు ఒక లాయర్ పోతే పోయింది, ఒక లాయర్కి ఎంత అయితే తొక్కలో ఫీజు ఒక 50,000 అయింది, లేదా పెద్ద లాయర్ అయితే 50,000, మహా పెద్దలు అయితే ₹1,00,000 వస్తున్నాడు. ఇవన్నీ కూడా పెట్టే కేసులు. అలాంటి కేసు పెట్టి వాడిని కోర్టు చుట్టూ తిప్పటం, వాడిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పటం వాళ్ళకి పెద్ద పని కాదనమాట. ఇప్పుడు రగాడే చూసుకున్నట్లయితే యూట్యూబ్ నుండి మంత్లీ 1,00,000 సంపాదిస్తాను అని చెప్పి మనమైతే అనుకున్నాం. 70K ఖర్చులకి, ఎడిటింగ్కి, తమిళ డిజైనింగ్ అన్నిటికీ పోతున్నాయి. 30,000 మిగులుతున్నాయి అనుకున్నాం. సంవత్సరం మీద తనకి ఎంత మిగులుతాయి? సో తను మిగిలిన దాన్ని ఆ కోర్టు కేసులు కానీ, ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ అని, ఆ లాయర్ ఫీజులని ఏం కడతాడు? ఈ విధంగా ఒక రివ్యూ ఇచ్చేవాడిని నోరు నొక్కి పెట్టడం ఈ ప్రొడ్యూసర్స్కి అయితే బాగా అంటే బాగా అలవాటైపోయింది. సో ఈ యొక్క ప్రెజర్ని తట్టుకోలేక, ఈ యొక్క కోర్టు ఇష్యూస్ని తట్టుకోలేక, ఈ యొక్క పోలీసుల నుండి వచ్చేటటువంటి ప్రెజర్ని, ప్రొడ్యూసర్ దగ్గర నుండి వచ్చేటటువంటి ప్రెజర్ని తట్టుకోలేక తనైతే రివ్యూస్కి బాయ్ చెప్పిన అనేటటువంటి విషయం వీళ్ళు ఎంతమందికి తెలుసు? నాకు తెలుసు అనమాట. ఇదే 100% నిజం. తనకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి అడిగేటటువంటి ప్రయత్నం చేయండి. తనైతే మ్యాక్సిమం ఇదే సమాధానం చెప్తారు. మరి ఈ విధంగా కరెంట్ అఫైర్స్ గురించి, జనరల్ టాపిక్స్ గురించి మాట్లాడుతుంటే ఇష్యూ ఏం కాదా భయ్యా అంటే మ్యాక్సిమం కాదనమాట. దాంట్లో తనేమి జడ్జిమెంట్ పాస్ అయ్యాడు. ఇప్పుడు ఒక సినిమా అంటే జడ్జిమెంట్ పాస్ అయ్యాలి.
సినిమా బాగుందా బాగలేదు అనేటటువంటిది ఫైనల్లీ చెప్పాలి. సినిమాలో ఉన్నటువంటి బొక్కలేంటి అనేటటువంటి ఎతికి చెప్పాలి. కానీ ఒక ఇష్యూ జరిగిందంటే దాని మీద జడ్జిమెంట్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారు, వీళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారు, వీళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనేటటువంటి ఒక్క మాట చెప్తే సరిపోద్ది అనమాట. సో అందుకే అదే ఈజీ వే, అదే అనుకుంటున్నాను. దాంట్లో అయితే నా ఒపీనియన్ చెప్తే సరిపోద్ది, దాంట్లో అయితే జరిగేటటువంటి సిచ్యువేషన్ చెప్తే సరిపోద్ది. ఏ చూడన్నాడు తన మీద ఏం కేసులు ఉన్నాయి, ప్రతి టాపిక్ని ఏలు పెట్టి గెలుగుతారు అనమాట. అయినా కానీ తన మీద ఎంతమందికి ఒక్క కేసు అయినా నమోదైందా, ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. తను ఏంటంటే ఎవడో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని గడ ఒక 100 షాట్లు, ఒక 1000 షాట్లు తీసుకొని కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే తన మీద ఎవడు కేసులు పెట్టాడు, ఎందుకంటే తన జడ్జిమెంట్ పాస్ అయ్యాడు, తన ఒపీనియన్ తెలియజేస్తారు, అక్కడ జరిగేటటువంటి సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి తెలియజేస్తారు. అందుకే ఏ జూట్ మీద ఎంత మట్టికి ఒక్క కేసు కూడా లేదు. ఇంకోటి మన బార్బెల్ తన రివ్యూ అంటే చాలామంది చూస్తారనమాట. నేను కూడా తన రివ్యూని అయితే మిస్ కాకుండా చూస్తా. తన మీద కూడా ఏ విధమైనటువంటి పోలీస్ కేసులు అయ్యాయి. మొన్న ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ వీడియో పెట్టిండు. 4-5 సినిమాలు తన మీద అయితే కేసు ఫైల్ చేశారు. 4-5 కోర్టు ఆర్డర్లు అయితే తనకి సంక్రాంతి పునస్కరించుకొని వెళ్ళే. ఇక నేను కాన్ రాకుండా పోతామో అని చెప్పి తను బాధపడుతుండో వాటన్నిటిని ఫేస్ చేస్తా, వాటన్నిటి గురించి మాట్లాడతా అని చెప్పి తనైతే చెప్తుండో. ఇంకా దరిద్రం ఏందో తెలుసా, సినిమాలన్నిటికీ నెగిటివ్ ఇచ్చిన నారీ నడుమంబురారి సినిమాకి తనైతే పాజిటివ్ ఇచ్చింది. వాళ్ళు కూడా కేసేశారు. ఇది ఎంత దారుణం చెప్పండి. పాజిటివ్ రివ్యూ ఇచ్చిన నీ రివ్యూ మాకు అక్కర్లేదురా బాయ్ అని చెప్పి డైరెక్ట్గా ఆ సినిమా వాళ్ళు కూడా కేసు వేయడం జరిగింది. వన్ అండ్ ఓన్లీ రాజసాబు టీం వాళ్ళు అయితే కేసు అయితే వెళ్ళేదనమాట. ఇప్పుడు మీకు మన రగాడి గురించి చెప్పా కదా, అదేవిధంగా బార్బే తను యూఎస్ఏలో ఉంటాడు బ్రో, యూఎస్ఏలో తను ఏం చేయగలుగుతాడు బ్రో, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను బ్రో అని చెప్పి మీరైతే అనుకోవచ్చు. హానెస్ట్లీ చెప్తున్నా, యూఎస్ఏలోనే ఆ యొక్క ఉంటారనమాట, కాంట్రాక్ట్ కిల్లర్స్ ఎక్కువ ఉంటారు యూఎస్ఏలోనే, ఇండియాలో కన్నా. మన ఇండియాలో బీహార్లో అటు సైడ్ దొరుకుతారు, కానీ యూఎస్ఏలో పెద్ద అవసరం లేదు. మొత్తం డ్రగ్స్ బ్యాగ్స్ ఉంటుంది. వాళ్ళకి ఒక $1000 పడేస్తా, అమ్మ $2000 పడేస్తా, నువ్వు సంగతి చూసుకోరా అంటే వాడే వచ్చి ఇది చేసిపోతాడు. అలా కూడా చేస్తారు ప్రొడ్యూసర్లు. తనే అది భయపడేది అనమాట. అయినా తను అమెరికాలో ఉన్న తనైతే వదిలిపెట్టట్లా, తన మీద అయితే ఫుల్గా కేసులు ఫైల్ చేశారు. సో రగాడి వికెట్ అవుట్ అయిపోయింది. బార్బెల్ కూడా మ్యాక్సిమం అవుట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అనమాట. ఇంకో 4-5 కేసులు గట్టిగా తన మీద ప్రెషర్ పెడితే ఎన్నని ఫేస్ చేస్తారు భయ ఒక్కడు. తనకి వెనకేం పెద్ద సిస్టమ్ లేదు, తనకేం పెద్ద లాయర్ లేరు, తనకి ఎవరు సపోర్ట్గా రారు. ఇప్పుడు తన మూవీ రివ్యూ చూసి ఎంజాయ్ చేస్తారు, కానీ ఏ ఫ్యాండమ్ కూడా తనకి సపోర్ట్ చేసి మాట్లాడిద్దా. సలార్ గురించి నెగిటివ్ ఇచ్చిండు, ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారా? దేవరా గురించి నెగిటివ్ ఇచ్చిండు, మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారా? ప్రతి సినిమా గురించి నెగిటివ్ ఇస్తూనే ఉంటాడు. బాగున్న సినిమాను కూడా ఏలి పెట్టి గెలుకుతారు. దానివల్ల తన మీద పెచ్చాయంటీ ఉంది. తనకి ఏదైనా రోజున శిక్ష పడితే ఈ ఫ్యాండమ్స్ అంతా కూడా పండగ చేసుకుంటారు. 2 వికెట్లు అవుట్ అయినాయి కదా. అండ్ పోలో చొక్క తన మీద ఒక చిన్న సినిమా వాడే కేసు పెట్టిండు. దానివల్ల తను 3 రోజులు, మన 3 రోజులు కాదు 10 రోజులు యూట్యూబ్లోనే కనపల్లా. ఇక అర్థం చేసుకోండి, తను కూడా టార్గెట్ చేశారనమాట. అండ్ మహిదర్ తను అన్ని స్పోర్టివ్గా మాట్లాడుతారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు. తన మీద ఎవడు ఏ విధమైనటువంటి కేసు పెట్టలే, కానీ వాడి మధ్యన నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే, నా కంపెనీ దివానా తీసింది, నా బిజినెస్ లాస్ వచ్చింది, దానం చేయండి అని చెప్పి QR కోడ్ పెట్టుకొని అడుక్కోవాల్సిన సిచ్యువేషన్లో మహేదర్ వచ్చేసింది అనమాట. ఈ విధంగా ఎన్ని వికెట్లు డౌన్ అయినాయి? 4 వికెట్లు డౌన్ అయినట్టు మీకైతే క్లియర్గా కానొస్తున్నాయి. అండ్ వీళ్ళు అప్లోడ్ చేయొచ్చు, కానీ ఏదో ఒక రోజు వీళ్ళైతే కొలాప్స్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక రోజు వీళ్ళు నాతో సహా కాన్ రాకుండా పోయేటటువంటి అవకాశాలే ఎక్కువగా కానొస్తున్నాయి అనమాట. ఎవడు ఊకోడు. నేను మళ్ళీ చెప్తాను, అందుకే మళ్ళీ ఒత్తి చెప్తాను, 2030 కల్లా రివ్యూస్ అనేటటువంటివి ఉండవు. సో ఈ అప్కమింగ్ యూట్యూబర్స్కి నేను చెప్పేటటువంటి సలహా ఏంటంటే, మూవీ రివ్యూస్ని కంటెంట్గా ఎంచుకొని రామాకండి. అది మట్టికి వేస్ట్ అనమాట. ఎందుకంటే నన్ను ఎంతలో ప్రేమించేటటువంటి ప్రభాస్ అభిమానులు, నన్ను ఎంతలో అభిమానించేటటువంటి ప్రభాస్ అభిమానులే రాజసభ అప్పుడు నన్ను పచ్చిగా తిట్టారు, రాజ్యసభ అప్పుడు నన్ను పచ్చిగా ట్రోల్ చేశారు. ఈ విధంగా మనం ప్రేమించే వాళ్ళే మన హేటర్స్ అయిపోతారు అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. దీనికి పార్ట్ 2 ఉంది. ఇప్పటికే ఈ వీడియో చూసుకున్నట్లయితే 9 మినిట్స్ అయింది. రేపు ఇంకా క్లారిటీగా మాట్లాడతాను, నా గురించి మాట్లాడతా. ఇప్పటిదాకా బార్బెల్ గురించి మాట్లాడినా, రగాడి గురించి మాట్లాడినా, మహేదర్ గురించి మాట్లాడినా, పోల చొక్కా గురించి మాట్లాడినా, ఇంకా థైవ్యూ ఉంది, మూవీ మ్యాటర్స్ ఉంది, రావణ్ ఫర్ యూ ఉంది, ఇంకా ఉన్నాయి ఛానల్స్. అటు ఇటుగా 7-8 ఛానల్స్ ఉన్నాయి కదా. అండ్ సినిమాస్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి ఇంకో వీడియోలో డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. నిజానికి కొలాప్స్ అయితే విత్ మనం అన్ని డీటెయిల్గా ఫ్యూచర్లో ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఇంకో వీడియోతో రేపైతే కలుస్తా ఫ్రెండ్స్. ఈ వీడియోకి వచ్చేటటువంటి లైక్స్, ఈ వీడియోకి వచ్చేటటువంటి వ్యూస్ ప్రకారం మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోకి నేను రేపు సాయంత్రం 6 గంటల కల్లా 50,000 వ్యూస్ దాటితే మట్టికి ఖచ్చితంగా పాటు అప్లోడ్ చేస్తాను. దాంట్లో డౌట్ లేదు. బై బాయ్.